BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భువనగిరిలో నిర్వహించిన తిరంగ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్. కార్యకర్తలకు ధైర్యం చెప్పిన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్. కేసీఆర్ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడంపై మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బెల్లంపల్లిలో జరిగిన రాజీవ్ గాంధీ వర్ధంతిలో పాల్గొని నివాళులర్పించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్. బీజేపీ సోషల్ మీడియాపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఆపరేషన్ సింధూర్లో మన వీర భారత జవాన్ల విజయానికి సంఘీభావంగా వారి త్యాగాలకు గౌరవంగా భువనగిరిలో నిర్వహించిన తిరంగ ర్యాలీలో ఎంపీ ఈటల రాజేందర్, బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు. విజయవంతం చేశారు. భారత త్రివిధ దళాలకు గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. లక్షల మంది టూరిస్టులు ఆ ప్రాంతాన్ని దర్శించుకున్న చరిత్ర మీకు తెలుసు. అరే మూర్ఖులారా, కొట్లాడితే సైన్యంతో కొట్లాడండి. రండల్లాగా మీ పాకిస్తాన్ దేశంలో శిక్షణ పొందిన టెర్రరిస్టులు పాపం భార్యాభర్తలతో ఆ అందాలు తిలకిస్తున్నటువంటి వాళ్ళ మీద భార్యల కళ్ళ ముందే భర్తలను చంపుతా ఉంటే ఒక మహిళ అడిగింది, నా భర్తను చంపే ముందు బిడ్డ నన్ను కూడా చంపడానికి దమ్ముంటే అని చెప్పి అడిగింది. ఆ మహిళలన్న మాట ఏంటే రాళ్లతో కొడతామని మన నేరం ఏదైతే ఉందో, మన పైనటువంటి అమాయకుల పైన దాడి చేపించి చంపితే ఖబర్దార్ బిడ్డ అని చెప్పేసి పోతా ఉంది. వీళ్ళకి ఆయుధ సంపత్తి ఎంత, ఏ రకంగా చేసుకున్నారు, ఈ స్వదేశీ విజ్ఞానం ఏ రకంగా వచ్చిందని చెప్పేసి ఇవాళ భారతదేశం పైన కన్నెత్తి చూస్తే ప్రపంచ నేరాలన్నింటినీ కన్ను కప్పి ఎక్కడ దాడి చేయాలో, ఎక్కడ ఉగ్రవాదులు ఉండరో వాళ్లపైన దాడి చేసేటువంటి ఘనత చరిత్ర భారతీయ సైనికులు అనేటువంటి విషయాన్ని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కార్యకర్తలతో మాట్లాడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారి పేర్లు అన్ని రాసి పెట్టుకోండని సూచించారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారులు రిటైర్డ్ అయినా సరే లేదా దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే వారిని రప్పించి వారికి సినిమా చూపిద్దామన్నారు. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలి కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోతోందని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ టనల్ కూలి 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన, నల్గొండలో సుంకిసాల ప్రాజెక్టు కుప్పకూలిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వం బాధితులకు సహాయం అందించడంలో విఫలమైందని కేటీఆర్ దుయ్యబట్టారు. ఈ నోటీసులు కేవలం చిల్లర ప్రయత్నాలని, దూదిపించలా ఎగిరిపోతాయని కేటీఆర్ కొట్టిపారేశారు. ఎస్ఎల్బీసీ టనల్ కూలి 8 మంది చచ్చిపోయి 3 నెలలు అవుతా ఉంది. రేపటితో 3 నెలలు నిండుతుంది. ఇంకో ప్రభుత్వంలో సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే మంగళగ్రామం నుంచి కూడా ఈ పాటికే తిరిగి మనుషులు అక్కడికి ఎక్కువపోయి ఉంటే ఆడికెళ్ళి తెచ్చేటోళ్ళు. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే చేసే పని గది. కానీ 3 నెలలు అయితే అసలు ఎస్ఎల్బీసీ టన్నెల్ మీ కమిషన్ల ఆరాటంతో, మీ కక్కుర్తితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు. కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ ఆ ఎందుకు 2 సార్లు కొట్టుకుపోయింది దాని మీద చర్యలు లేవు. అందుకే ఇది కాంగ్రెస్ బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో
కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది. ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరెన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలే. ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. ఈ డిసెప్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతుందో ఎక్కువ రోజులు నడవదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది. ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ఈ స్కామ్ గ్రేస్ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తాం. థ్యాంక్ యూ. బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిన వ్యక్తి, దేశ సేవ కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ అన్నారు. ఇవాళ మన బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మల్లయ్య గారితో పాటు సీనియర్ నాయకులు మా నయన్భాయ్, శారదమ్మ, నాసర్ స్వామి, బండి రాము, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేరున ప్రతి ఒక్కరికి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే రాజీవ్ గాంధీని గుర్తు చేసినందుకు. రాజీవ్ గాంధీ గారితో నాకు పర్సనల్గా 1986లో కలిసి ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ వచ్చిండు. అప్పుడు పెద్దలు అంజయ్ గారితో ఆయనకు ఆ రోజు కొంచెం గడబడైంది. అంజయ్ గారిని కొంచెం చిన్న చూసి మాట్లాడినట్టే రాజీవ్ గాంధీ గారు. ఎందుకంటే ఆయన ప్రవర్తన అప్పుడు ప్రైమ్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు అది కాక మన ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న, సోనియా గాంధీ గారు తీసుకున్న ఏ కార్యక్రమాలైనా కానీ ప్రజలకు హ్యాపీ పెట్టే కార్యక్రమాలు ఏమి. నేను ఎమ్మెల్యే వీడికి వచ్చినాక నా గురించి నేను తర్వాత మాట్లాడతా. ఇవాళ ఉట్టి రాజీవ్ గాంధీ గురించి మాట్లాడడానికి వచ్చిన మీరందరూ ప్రెస్ సోదరులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ డూ గుడ్ పబ్లిసిటీ. చేసిన తర్వాత ప్రజలకు ఒక న్యూస్ పోయేటట్టు, మీరు ఎమ్మెల్యే గారు అప్పీల్ చేసినట్టు మీరు ప్రజలకు ఒక న్యూస్ ఇస్తే బాగుంటుందని నా. బీజేపీ సోషల్ మీడియా వాళ్లకు అదుపు లేదని కిషన్ రెడ్డి నీచపు సోషల్ మీడియా నడిపిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. తన పాత వీడియోలు తీసుకొచ్చి బుద్ధి లేకుండా ట్రోల్ చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మీద మీరు చేస్తున్న కామెంట్ చూస్తే థూ అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే బూతు. మీరు మళ్ళీ పవిత్రం అని చెప్పుకుంటారు, సిగ్గు లజ్జ లేకుండా. కిషన్ రెడ్డి నడిపిస్తుండా సోషల్ మీడియా, మరి ఇంకెవరైనా నడిపిస్తుండో నాకు తెలియదు. చూస్తానికేమో నల్లికుట్టలాగా కనపడతావు, కానీ ఇలాంటి భాషనా ఇదా? సిగ్గు లజ్జ ఉందా ఆ భాషతో? ఎక్కడియో పెట్టిన వెనకటి గడ కట్ చేసి ఇటు కట్ చేసి అటు తీసుకొచ్చి నా మీద ట్రోల్ చేస్తారు. రాహుల్ గాంధీ మీద ట్రోల్ చేస్తారు, మా రేవంత్ రెడ్డి గారి మీద ట్రోల్ మీరు మీ బతుకంతా ట్రోల్స్ బతికేనా? వానికి మొహం కూడా ఉండదు ఆ పెట్టేటోనికి. వానికన్నా చూద్దాం, వాని మీద కేసు అన్న పెడదామంటే వాని మీద ఆయనకి ముఖం కూడా ఉండదు. వెతికితే మళ్ళీ వాడు మనం కౌంటర్ పెట్టంగానే మళ్ళీ పోతారు. ఇంత నీచాతి నీచమైన బూతు పార్టీ అలా బీజేపీ పార్టీ, నిజంగా బూతు జనతా పార్టీ అది. హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆత్మకూరు మండలం గూడెప్పాడు గ్రామంలో రత్నాకర్ రెడ్డి అనే రైతు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో చేపట్టిన అజొల్లా ఫామ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికంగా పోషకాలు, మాంసకృతులు కలిగిన అజొల్లాను పశువుల దానాతో కలిపి అందించడం ద్వారా పాల ఉత్పత్తిలో 15 నుంచి 20% వృద్ధి కనిపిస్తుందని, తగినంత సూర్యకాంతి లభించే చెట్ల నీడలో అజొల్లా మొక్కలు ఉత్పత్తిని చేపట్టాలని ఆమె తెలిపారు. మరి వేరే వాళ్ళ ఊర్లో వేరే వాళ్ళకు కూడా ఇస్తున్నారా? ఒక కేజీ తెప్పించేసి ఇక్కడ గ్రో చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మనం రైతులకు ఇచ్చేస్తున్నాం. ఇంకా చాలా మిగులుతుంది కదా మీకు? మీరు తీసుకురా. నాచు లాగానే ఇప్పుడు ఇది ఆవు దూడలు వీటికి కాకుండా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా మార్గ మధ్యలో రాయగిరి కమాను వద్ద చింతల యువసేన ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కుతాడి సురేష్, దండబోయిన బాలరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పీజీ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలని, సిలబస్ పూర్తి చేయకుండానే ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు మొదటి గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నామినేషన్లలో గందరగోళం చోటు చేసుకుంది. అబ్జర్వర్లు రాఘవరెడ్డి, టీపీసీసీ సెక్రటరీ రామ్ భూపాల్ ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు గొడవకు దిగారు. పార్టీలో కష్టపడ్డ వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇవ్వడంపై కార్యకర్తలు మండిపడ్డారు. గాంధీభవన్ లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకి వ్యతిరేకంగా గోషామహల్ నియోజకవర్గ మహిళా నేతల నిరసనకు దిగారు. సునీతారావు హఠావో, గోషామహల్ కాంగ్రెస్ బచావో, సునీతారావు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరం సరస్వతి పుష్కరాల సందర్భంగా 7వ రోజు భక్తుల రద్దీ కొనసాగుతుంది. జ్ఞాన సరస్వతి ఘాటు వద్ద వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. నవమి బుధవారం కావున దుష్ట శక్తులు, తీవ్రమైన రోగాలు, మానసిక సంఘర్షణలు, దోషాలు తొలగుతాయని, శత్రు దోషాలు, దృష్టి దోషాలు, వాస్తు దోష నివారణ కోసం సుదర్శన హోమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు పాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన చెందారు. సెంటర్ నిర్వాహకులు ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోగా కవర్లు కూడా అందించలేదని ఆరోపించారు.
హన్మకొండ జిల్లా కొత్తకొండలో ఘనంగా ఈ సందర్భంగా గ్రామంలో భక్తులు హనుమాన్ స్వామికి మంగళ హారతులతో స్వాగతం పలికారు. హనుమాన్ భక్తులు భజనలతో గ్రామంలో పర్యటించారు. మంచిర్యాలలో యూత్ కాంగ్రెస్ మరియు సోషల్ మీడియా కార్యకర్తల ఆధ్వర్యంలో ఇటీవల సరస్వతి పుష్కరాల సందర్భంగా దళిత ఎంపీ గడ్డం వంశీ కృష్ణకు పరిగిన అవమానాన్ని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించేందుకు వెళ్తుండగా కొంతమంది కార్యకర్తలపై గొడవకు దిగారని, వెంటనే దీనిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గడ్డం వంశీకృష్ణ అనుచరులు డిమాండ్ చేశారు. పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి ఎన్నో ఆ యొక్క పుష్కరాలకు సౌకర్యాలను కల్పించడంలో అన్న 24 గంటలు రాత్రి అనక పగలనక ఆ యొక్క సౌకర్యాలను ఎట్లా ఉన్నదని చూసి పర్యవేక్షించి ఈరోజు పుష్కరాలను ఈరోజు భక్తులు కూడా సంతోషకరంగా నిర్వహిస్తున్నారు. మరి అటువంటి క్రమంలో మా యొక్క యువ నాయకుడు ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు ఈ యొక్క 7 నియోజకవర్గంలో మీరు చూసినట్లయితే అభివృద్ధిలో ఏదైతే వంశం వచ్చినాక చాలా ముందంజలో ఉన్నది. మన యువ నాయకుడికి జరుగుతున్న ఇటువంటి అవమానాన్ని మేము ఈ రోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అటువంటి క్రమంలో ఈరోజు మన మంచిర్యాలలో అంబేద్కర్ విగ్రహం ఒక దళిత నాయకుడికి జరుగుతున్నటువంటి ఈ యొక్క అవమానాన్ని మేము శాంతియుతంగా అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇద్దాం. నాయకులు పేద ప్రజలు అందరూ కూడా ఈ యొక్క జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. మరి రానున్న క్రమంలో ఇక్కడ నుంచైనా మేము చెప్తున్నాం, యూత్ కాంగ్రెస్ నుంచి మా యొక్క నాయకునికి ఇక్కడ నుంచి ఎక్కడ అవమానం జరిగినా కూడా మేమైతే ఊరుకునేది లేదు. ఇక ముందు జరిగినా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రోటోకాల్ ప్రకారం మా నాయకునికి జరిగేది ప్రతి ఒక్క మర్యాద జరగాలని. ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామంలో నిర్మించిన డంపింగ్ యార్డును హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలోని చెత్తను డంపింగ్ యార్డుకు చేరవేయడం ద్వారా డంపింగ్ యార్డులో నిర్మించిన తొట్టిలలో రైతులు వర్మి కంపోస్ట్ను తయారు చేసుకోవడం జరుగుతుందని, వ్యర్థ పదార్థాలను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించడం ద్వారా గ్రామంలో పారిశుద్ధ్యం నెలకొల్పడం జరుగుతుందని తెలిపారు. ఆల్రెడీ స్ట్రక్చర్ ఉన్నది. ఆ స్ట్రక్చర్లో మన ఓన్లీ మెషినరీ పార్ట్ ఇప్పుడు 3 lakhs 6 lakhs మనం సివిల్ వర్క్ ఇచ్చాం. హౌస్ హోల్డ్ సంబంధించి 300 క్వాంటమ్ దానికి సంబంధించి వర్కౌట్ చేసి మన దగ్గర లాస్ట్ పనుల పండుగ దాంట్లో కూడా బాగా చేశారు. ఈసారి కూడా మనకు దాదాపు 10,000 ఉన్నది. తర్వాత చేసుకుంటే మీకు ఇచ్చిన మెజర్మెంట్ లెక్క కూడా చేయాలి. మనకు మంచి డబ్బులు 3. మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ లో మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప అధ్యక్షులు గంగారపు రమేష్ మాట్లాడుతూ జైపూర్ మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు. పట్టా పాస్బుక్ ఎంక్వైరీ రిపోర్టులు విద్యార్థుల సర్టిఫికేట్స్ విషయంలో బీద విద్యార్థులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. గంగారపు రమేష్ నా పేరు, మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మంచిర్యాల జిల్లాలో ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఆర్ఐ తిరుపతి జైపూరు ఆయన అక్రమాలకు పాల్పడుతున్నాడు. కొందరి పట్ట బుక్కులున్నా అగున్నా ఎగున్నా వాళ్ళగా ఉన్నా వాళ్ళను డమ్మి చేసి పడేస్తాడు. పేపర్ లేని వాళ్ళకు, భూమి లేని వాళ్ళకు, వీళ్ళకి భూమి ఉన్నది సర్వే నెంబర్ ఉన్నా కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్లకు తోడుగా ఉండి పట్ట ఉన్న వాళ్ళకు అన్యాయం చేస్తాడు. అయిన పైన ఇమ్మీడియట్ గా కలెక్టర్ గాని, ఎంఆర్ఓ గాని, ఆర్టీఓ గారు గాని ఇమ్మీడియట్ గా ఎంక్వైరీ చేసి ఆయన మీద యాక్షన్ చేసుకొని ఆయన సస్పెండ్ చేయాలని
మాదిగట్ల దండ పాతబస్తీ చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని కందికల్ గేట్ బోయాగూడ ప్రాంతంలోని G+2 భవనంలోని చెప్పుల గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్రి నాక పోలీసులతో పాటు మొఘల్పుర చంద్రాయన గుట్టకు చెందిన అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 3:12 దగ్గర మాకు ఫైర్ కంట్రోల్ నుంచి మెసేజ్ వచ్చింది. మనకు చత్రినాకలో ఫైర్ యాక్సిడెంట్ అవుతుందని మాకు మెసేజ్ వచ్చింది. మేము వెంటనే టర్న్అవుట్ అయిపోయి 3:18 కల్లా అంటే ఒక 6 minutes మేము రీచ్ అయిపోయాం. రీచ్ అయ్యేసరికి ఎలా ఉందని సిచ్యువేషన్ ఇక్కడ G+2 బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్లో మొత్తం అతను మన పాత చెప్పలు కానీ షూస్ కానీ స్టోర్ చేయడం జరిగింది. సో అతను బట్టి డ్రింక్ చేసి ఉన్నారు. పైన పొయ్యి పెట్టడం జరిగింది. పొయ్యి పెట్టి దాంట్లో తాగున్న మైకంలో ఏంటంటే మంట ఒక దాన్ని టచ్ అయ్యి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది. దానివల్ల హెవీ స్మోక్ వచ్చింది. అది పెద్దగా అనిపించింది ఫైర్. చిన్న ఫైరే వితిన్ ఒక 15-20 minutes మేము క్లియర్ చేసినాం. ఎవరికి ఇంజూరీస్ అవ్వలేదు, ఎవరికి ఏం జరగలేదు. సో ఫైర్ క్లియర్ అయిపోయింది. ఎన్ని ఫైరింగ్ చేసుకుంటారు? 2 vehicles వచ్చినాయి. ఫస్ట్ చంద్రాయనగుట్ట ఫైర్ స్టేషన్ నుంచి ఒక వెహికల్ వచ్చింది. నెక్స్ట్ మొగల్పుర ఫైర్ స్టేషన్ నుంచి ఒక వెహికల్ వచ్చింది. ఫైర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్, మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా, మాజీ నటి రవలి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరోలు ఆది, అశ్విన్లు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం తర్వాత వారికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. గంగమ్మ జాతర సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం ఎన్టీఆర్ నగర్ లోని అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి శ్రీవాణి రెడ్డి దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. శేరిలింగంపల్లి డివిజన్ లో గల పాపిరెడ్డి నగర్ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మరియు రేణుకా ఎల్లమ్మ జమదగ్ని వివాహ మహోత్సవానికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాపిరెడ్డి నగర్ ప్రెసిడెంట్ బద్దం కొండల్ రెడ్డి, కుంచల రమేష్, ఆలయ కమిటీ చైర్మన్ యాదయ్య, పరశురాం, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని మాజీ కార్పొరేట్ లాబ్యస్ట్ నీరా రథియా ఉదయం అర్చన సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. मैं लॉर्ड वेंकटेश्वर के दर्शन 30 साल से कर रही हूँ और 30 इयर्स से जो दर्शन कर रही हूँ, पहले मेरे गुरुजी के साथ आती थी, पेजावर स्वामी जी के साथ, और अब जब आती हूँ सेम जो दर्शन है, जो भगवान का जो दर्शन है वो तो अद्भुत है. व्यवस्था यहाँ पे और यात्री यहाँ पे बहुत ज़्यादा जो पहले आते थे कम थे, अब आते हैं, और जो अरेंजमेंट्स अब है और उनको जो कोप करते हैं वो अरेंजमेंट्स बहुत एक्सीलेंट है. मैंने कोई भी यात्री यहाँ पे नहीं देखा जो खुशी से नहीं गया हो दर्शन करके और प्रसाद लेके. मैंने सबको देखती हूँ, सबको देखा है, सब एक अपने उसमें है, एक भाव में, और वो भाव वो भक्ति जो यहाँ मिली है और जो ये एनवायरनमेंट उसके लिए बनी है, मैं कहती हूँ ये किधर मैंने नहीं देखा. जो ये रियली ये
बेस्ट स्थान है। यहाँ पे सचमुच भगवान। వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్। భువనగిరిలో నిర్వహించిన తిరంగ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్। కార్యకర్తలకు ధైర్యం చెప్పిన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్। కేసీఆర్ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడంపై మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్। బెల్లంపల్లిలో జరిగిన రాజీవ్ గాంధీ వర్ధంతిలో పాల్గొని నివాళులర్పించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్। బీజేపీ సోషల్ మీడియాపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం। అంతవరకు సెలవు। Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.